ఫ్రెండ్స్, చెప్పడానికి చాలా బాధాకరంగా అయితే ఉంది. నా ఫ్రెండ్ చాలా అంటే చాలా మంచివాడు. చాలా ఇబ్బందుల్లో అయితే ఉంటాడు. ఇప్పుడైతే ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంది వాడికి. మా అమ్మ నాన్న అయితే ఇప్పుడు చెప్తుండేవారు కష్టాలన్నీ మంచి వాళ్ళకే అని. మరి నేను ఎదవనే కదా, మరి నాకెందుకు వస్తుండే కష్టాలన్నీ? మనిషి నాకు సిగ్గు, శరం, రోషం, మానం, మర్యాద ఇటవన్నీ ఉండాలి మామ. పొద్దున పోయి ఆ వెంకయ్యమ్మ దగ్గర పోయేసి తిట్లు తినేసి వచ్చిండవే. అదే నేనే ఇంటేనా? నీ అంత ధైర్యం లేదు లేరా అల్లుడా. సరేగానే ఏం చేసింటావా? ఏముంది మామ, నాకెట్ట సిగ్గు శరం లేదు కదా, తన్నులు తినేసే వచ్చుంటా. ఏమైంది మామ, అంత డల్గా ఉండవా? నిన్న పుష్కరాలకు వెళ్ళి ఉంటుంది కదా అల్లుడు. అవును, అది ఊరంతా తెలిసింది కదా మామ. అక్కడ ఒక పిల్ల బాగుండదు కదా అని ట్రై చేస్తున్నా అల్లుడు. మనకు ఎట్ట పెళ్లి కాలేదు, సెట్ చేసుకునేస్తారనే. ఆ పిల్ల కూడా నా గెటప్ చూసి అయితే పడిపోయింది అల్లుడా. మరి మంచిదే కదా మామ, తోడుకొని వచ్చేయాల్సి ఉండే. నేను అదే పని చేస్తున్నా అల్లుడా. కుక్కకి చికెన్ ముక్క చిక్కినట్టు ఆ పిల్ల నాకు చిక్కిందని సంతోషంలో ఏం ఆడకుండా అయితే తోడుకొని వచ్చేసినాను అల్లుడు ఇంటికి. మా అమ్మ సంతోషపడుతుంది కదా అనేసి నేరుగా ఆ పిల్లని తోడుకొని వేసి మా అమ్మ ముందర అయితే నిలబెట్టినాను అల్లుడా. అయితే మీ అమ్మ అయితే ఒప్పుకునేసి ఉంటుంది. అటైతే మంచిగా పార్టీ వాళ్ళు మావు అక్కడే తేడా కొట్టేసింది అల్లుడా. మా అమ్మ ప్రేమగా ఒక్క మాట మాట్లాడమ్మా అనింది, అంతే అల్లుడా. కోకిల్లాగా మాట్లాడేసి ఉంటుంది. అంటే ఒప్పుకునేసినట్టే కదా. అది హిందీ పిల్ల, నాకు తెలియదు అల్లుడు. అప్పుడు ఒకే ఒక మాట హిందీలో మా అమ్మతో మాట్లాడింది, అంతే. ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాను, విను అల్లుడా. ఇప్పటికైనా ఈ విషయం మీకు చెప్పాలనిపించిందండి. ఈరోజు మార్నింగే ఒక న్యూస్ చూసా. చిన్నపిల్లలు ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల అయితే కళ్ళు అయితే పాడు చేసుకుంటున్నారంటండి. అలాగే వాళ్ళ మెంటల్ స్ట్రెస్ కూడా పాడైపోతా ఉంది. అందుకే పేరెంట్స్ ఇప్పుడైనా ఆలోచించండి, పిల్లలకు మొబైల్ ఇవ్వడం ఆపేయండి. అమ్మ సిరి, పాప ఏడుస్తా ఉంది తెలుస్తలేదా? బొమ్మలు పెట్టించు, ఊరికే వీడియోలు చేస్తూ ఉంటే. ఇప్పటికైనా మొబైల్ ఇవ్వడం ఆపేయండి ప్లీజ్. ఏం పని చేయకుండా డబ్బులు సంపాదించడం ఎలా? ఇంకొకసారి ఇలాంటి తిక్క ప్రశ్నలు అడిగావంటే ఫోన్ బయటకొచ్చి కొడతా నా బట్ట. నేను బాజిరెడ్డిని చెప్పమ్మా. ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే శివారెడ్డి చెప్పినట్టే. మీ అమ్మాయిని లవ్ చేస్తే వాళ్ళ అమ్మాయిని లవ్ చేసినట్టేనా? జోకులు బాగా వేస్తావే. లవ్ కూడా బాగానే చేస్తా. ఇదంతా నాకు అనవసరం. నేను లవ్ చేస్తున్న అమ్మాయిని వదిలేయడానికి నాకు 140 రూపాయలు కావాలి. ఎంత? 140. బాగా ఎక్కువ కదా. పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అమ్మా? పోనీ గిఫ్ట్ కింద వాళ్ళ అమ్మాయిని వదిలేసి మీ అమ్మాయిని తగులుకోనా? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. కానీ ఇచ్చే ముందు మన ఇద్దరం ఒకసారి కలవటం ఫార్మాలిటీ కదా. లవర్ని చూడాలనుకో పర్వాలేదు, కానీ వాళ్ళ లవర్ని చూడాలనుకోకు, చచ్చిపోతావు. ఏమైంది మచ్చా, రోజు హుషారుగా ఉండేవాడు ఈరోజు డల్గా ఉండవా? ఏం లేదులే మామ. పర్లేదులే చెప్పు మచ్చా. నాకు నువ్వు, నీకు నేను తప్ప ఎవరు ఉండరు మనకి. రాత్రి ఫుల్గా తాగేసి ఇంటికి పోయింది మామ. అవునా, మన ఇద్దరు కలిసే కదా సిట్టింగ్ వేసిందా? రాత్రి ఎంత దాటినా తలుపు అయితే తీయలేదు మామ. సరే, నాకు పోరుషు మీకు కదా, అందుకే అక్కడే పడుకునేసిన బయట. సూపర్ మచ్చా నువ్వు. తెల్లడితో లేసి నాకు బాగా కొట్టేసి ఉంటావు నీ భార్యనే. ఆ తెల్లడితో లేచి నాకే మామ తెలిసిందే నాకు ఇంకా పెళ్లి కాలేదనే. హాయ్ మామా, ఎట్టుంది మన మేకప్ అండ్ హెయిర్ స్టైల్? ఓరే అల్లుడా నువ్వా? ఓరే నీ పాస్ గల ఎవరు అనుకుంది కదరా. రేపు పెళ్లి కదా మామా, అందుకే బ్యూటీ పార్లర్ పోయేసి వచ్చిన. సరేలే, పందికి ఎంత మేకప్ చేసినా మళ్ళీ పోయి పండుకునేది బురదలోనే. సరేగానే నీ చేతిలో బలే పోయి అమ్మ ఇంటి పెట్టు, నేను ఒకతాడు చూస్తా. అదే మామ అట్టంటావా? నిజం చెప్పురా, నువ్వు చేసే పనికి అమ్మాయిని పోషించేకైతుందా? ఇయ్యండి, ఇది 2 రూపాయలు, ఇది రూపాయి, మొత్తం 3 రూపాయలు. మీరు రండమ్మా, పాత సామానం కొంటాం, ఇనప రేపు కొంటాం. సరేగానే ఫస్ట్ అమ్మాయిని చూపెట్టు. ఏ డార్లింగ్, మా మామ మాట్లాడతాడంట, ఒకసారి మాట్లాడు. నీకు ఫస్టే చెప్పాను కదండి నేను పరపురుషులతో మాట్లాడినని. వెనకటికి నీలాంటి ఒక ప్రతివర్త పెళ్లి కాకుండా నేను తల్లి అయినానని ఊరంతా చెప్పుకొని వచ్చిందంట. అంటే రే అల్లుడు, రాత్రి ఎందుకు కొట్టిందిరా మీ భార్య నిన్నే? అంతా ఈ గుండుగాడు చేసిన పనే మామ. అట్ట ఏం పని చేసినాడు రా? ఆ గుండుగాడే చెప్తాడు, విను మామ. రే గుండుగా చెప్పురా. మా నాయన్ని నిన్న చాక్లెట్ తీసిమంటే తీసినే లేదు. నేను మా అమ్మ పొట్టలో ఉండేటప్పుడు మా డాడీ చెప్తా ఉండేవాడు మా డాడీకి ఎక్స్ ఉండదని. ఈరోజు చాక్లెట్ తీసిలేదు కదా, అందుకే అమ్మకి చెప్పేసినాను డాడీకి ఎక్స్ ఉండదనేసి. ఇప్పుడు 100% నీ కొడుకేరా అల్లుడు. ఎట్ట మామ చెప్తాండవా? చిన్నప్పుడు ఇటు చెప్పే కదా నాకు ఆపరాన్ని గుల్సింది నువ్వా. మళ్ళీ ఏం పంపు మునిగిందనరా, అంత డల్గా ఉండవా? పెళ్ళి అయితే లేదని బాధలో నిన్న నేను మా ఫ్రెండ్ సిట్టింగ్ అయితే వేసినాం మామ. నేను కూడా వేస్తాను అన్నాను కదా రోజా. ముందు చెప్పేది మామ. సరే చెప్పు.
ఆ తాగిన బోధలు అయితే మా ఫ్రెండ్ అయితే నన్ను వేరే వాళ్ళ ఇంటికి అయితే తోడుకొని పోయినాడు మామ, పెళ్లి చేసేస్తానని. సరే అయ్యిందేదో అయ్యిందని నేను అయితే ధైర్యం చేసుకుని అయితే పోయేస్తాను మామ వంట కూడా. మళ్ళీ మా ఫ్రెండ్ అయితే పెళ్లి కూతురు నాయనకైతే నా గురించి అయితే మంచిగా చెప్పేసి ఉంటాడు మామ. వారా నీ నిజమైన ఫ్రెండ్ అంటే చెప్పేది మామ ఫస్ట్. సరే సరే చెప్పు. నా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి మీ మామ ఏమన్నా అడిగితే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తాను లేదని చెప్పమన్నాడు మామ. సరే ఫ్రెండ్ గడు ఏదో మేనేజ్ చేసి ఉంటాడని మా మామ వస్తానని నేనైతే గవర్నమెంట్ జాబ్ అని చెప్పినాడు మామ గట్టిగా. తర్వాత మా మామ కూడా పచ్చి తాగబోతాంట. ఆ తాగిన మత్తులో రేపు తెల్లారితో నీకు పెళ్ళి అని చెప్పి నాకు పెళ్లి చేపించేసినారు మామ. కంగ్రాచులేషన్స్ అల్లుడు. ఏం కంగ్రాచులేషన్స్ మామ, ఆడ నన్ను చంపడానికి పరిగెత్తి వస్తా ఉంటే దేనికే? ఈ తాగబోతు ఫ్రెండ్ గాడు రోజు మనం కరువు పనికి పోతాం కదా మామ, దాని గవర్నమెంట్ జాబ్ అని చెప్పి ఉన్నాడంట మా మామ దగ్గర. సరే ఫస్ట్ మా ఫ్రెండ్ కనుక్కుందరనేసి వాళ్ళ దగ్గర పోయి అయితే అడిగినాను మామ, ఎందుకు అట్లా చెప్పినావు అనేసి అడిగితే అది గవర్నమెంట్ ఇచ్చిన జాబే కదా అందుకే గవర్నమెంట్ జాబ్ అని చెప్తే నేను చెప్తా ఉన్నాడు మామ. అసలే వాళ్ళు రౌడీలు అంట మామ, నాకు ఇప్పుడుదో తెలిసిందే. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు మామ. సరే ఒక 10 నిమిషాలు ఉండలుడు, మార్కెట్ దగ్గర పోయి ఇచ్చేస్తానా. ఇప్పుడు ఎందుకు మామ మార్కెట్కి? ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్ కదా అల్లుడు, మళ్ళీ పూల మాల సిక్తుందా లేదా అని. అసలు నేను ఫస్ట్ పూల మాల వేరే ఇయ్యాలి నువ్వు కానీ పోతే అంటే నేను. జిఆర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటకలో వానలు ఎక్కువ అవడంతో ఆంధ్ర పిల్లలకు సెలవులు ప్రకటించాలని మన తెలుగు రాష్ట్ర బిడ్డ అయిన అగిపెట్ట మధ్య ఆవేదన. ఏం మాట్లాడుతున్నావురా? 13 ఏళ్ల విద్యార్థితో పారిపోయి గర్భవతి అయిన టీచర్ అబాషన్కు అంగీకారం. ఏమిటండి మీరు మాట్లాడేది? మనిషితో కోడిగుడ్లను పొదిగించి 10 పిల్లలకు జన్మనిచ్చిన ఓ ఫ్రెంచ్ కళాకారుడు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఫ్రెండ్స్, మన మెక్డానల్డ్స్లో అయితే ₹1 పెట్టు పిల్లని పట్టు అనేసి ఆఫర్ అయితే పెట్టుండారంట. ఏం మాట్లాడుతున్నావురా? సరే ఎలాగో మనం ఖాళీగా ఉన్నాం కదా అనేసి పోయి పట్టేద్దాం అనేసి అయితే పోతిని. అక్కడ పోయినాకైతే తెలిసింది జస్ట్ చూసుకోవడమే అంట. నాకు అర్థం కాలేదు సార్. అక్కడికి వచ్చే అమ్మాయిలను అయితే ఫ్రీగా అయితే చూసుకోవచ్చంట. ఇది తెలియకుండా మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయినాను. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మా ఫ్రెండ్ గారు రిప్లై ఇలానే ఇచ్చాడు. సరే ఎలాగో వచ్చామనేసి బర్గర్ అయితే తినేసి బయట వచ్చేసినాము. ఏదో కొరియన్ గ్రిల్డ్ బర్గర్ అంట, తినేదానికైతే బాగానే ఉంది. అలానే ప్రైసెస్ కూడా చాలానే ఛార్జ్ చేసినాడు. సరే ఇంకొంతసేపు ఉంటే నా ఆస్తులు అమ్ముకోవాలనేసి అయితే బయట వచ్చేసినాము. ఈ బిల్డింగ్ చూపెట్టేసి మా ఫ్రెండ్ అయితే అడిగినాను, ఫ్రెండ్ మనం ఎప్పుడైనా ఇది కొనేకి అవుతుందా అనేసి. మా ఫ్రెండ్ అయితే సింపుల్గా ఈ ఎంబసీ ఓనర్ వాళ్ళ కూతుర్ని అయితే పట్టే సరిపోతుంది అనేసి అన్నాడు. మేము మాట్లాడుతూ ఉండేది పక్కనోడు అయితే విన్నాడు. వాడి రియాక్షన్ అయితే ఇలా ఉంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. మామ దరిద్రం అంటే ఏమే? ఒక దరిద్రుడు వచ్చి ఇంకో దరిద్రం గురించి అడుగుతున్నాడు చూడు, దీన్నే దరిద్రం అంటారా మచ్చా.